హలో, నేను మీ సిఎస్ రావు. ఇటీవల కాలంలో కంటైనర్లు అని అంటేనే డబ్బు కట్టలు దాంట్లో వేసుకొని పోతున్నారు అనేటువంటి ఫీలింగ్ మీడియాలో కలుగుతుంది. అలాగే ప్రజల్లో కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హౌస్ దగ్గర ఈ మధ్య కాలంలో ఒక కంటైనర్ కనిపించింది. దాంట్లో డబ్బు కట్టలు వెళ్ళాయి అనేది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆరోపణ. అంతేకాదు, ఆ మధ్య కాలంలో ఇడుపులపాయ నుంచి కడప మీదుగా చెన్నైకి వెళ్తున్న కంటైనర్లు కనిపించాయి. వాటిల్లో కూడా డబ్బు కట్టలు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే ఇంతకీ ఆ డబ్బు కట్టలు 2,000 రూపాయల నోట్ల లేదంటే 5,500 రూపాయల నోట్ల అనేది కన్ఫ్యూజన్. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల ఎలక్షన్ కమిషన్ రైడ్ చేసినటువంటి సందర్భంగా 2,000 రూపాయల నోట్లు బయటపడుతున్నటువంటి పరిస్థితి. అసలు 2,000 రూపాయల నోట్లు ఓటర్స్కి ఇస్తే తీసుకుంటారా? అది అసలు చెల్లుతుందా ఆ నోట్లు? మరి ఎందుకు కంటైనర్లో కానీ లేదా ఇప్పుడు రైడ్ చేసినటువంటి సందర్భంగా పోలీసులు కానీ 2,000 రూపాయల నోట్లు దొరుకుతున్నాయి, అసలు మార్కెట్లో ఉన్నాయా అని అంటే లీగల్గా 2,000 రూపాయల నోటు చెల్లుతుంది అనేది ఆర్బీఐ చెప్తుంది. సో ఆర్బీఐ చెప్తున్నటువంటి దాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ ఆర్బీఐ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది 2,000 రూపాయల నోట్ని? ఇక్కడ చూస్తే కనుక మనం 2,000 రూపీస్ 2,000 రూపాయల నోటు ఇక్కడ రూపీ నోట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ 8th November 2016. సో 2016 నవంబర్ 8న ఈ 2,000 రూపాయల నోట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆర్బీఐ. ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది డినామినేషన్ of the Indian rupee was part of the government demonetization exercise aimed at curbing corruption, black money and counterfeit currency. సో ఇప్పుడు బ్లాక్ మనీని ఎరాడికేట్ చేయడానికి దీన్ని రిలీజ్ చేశాము అప్పట్లో అని చెప్పారు నోట్ల రద్దు సందర్భంగా. అయితే ఇప్పుడు అది చెల్లుతుందా లేదా? ఇప్పుడు వాస్తవంగా ఏం జరిగింది? May 19, 2023లో ఆర్బీఐ అనౌన్స్ ద విత్డ్రాయల్ ఆఫ్ 2,000 డినామినేషన్ బ్యాంక్ నోట్స్ ఫ్రమ్ సర్క్యులేషన్. సో 2023 May 19 ఏం చెప్పింది ఆర్బీఐ అంటే ఈ 2,000 రూపాయల నోట్ని మీరు బ్యాంకులకు ఇచ్చేసి దానికి తగిన విధంగా అమౌంట్ తీసుకెళ్ళింది. డినామినేషన్స్ అంటే 500 రూపీస్ కానీ ఏదైనా తీసుకెళ్ళండి అని చెప్పింది. ఆ క్రమంలో అసలు అప్పటికి ఆ డెసిషన్ తీసుకునేటప్పటికి ఆర్బీఐ ఎంత సర్క్యులేషన్లో ఉంది అమౌంట్ అంటే 97.69% ఉంది సర్క్యులేషన్. అంత మొత్తం నోట్లలో 2,000 నోట్స్ యొక్క 2,000 నోట్స్ అప్పటికి 97.69% ఉంది సర్క్యులేషన్లో. ఇప్పుడు May 19, 2000 హ్యాస్ సిన్స్ బీన్ రిటర్న్డ్. ఇట్ యాడ్ ద రూపీస్ 2,000 బ్యాంక్ నోట్స్ కంటిన్యూ టు బి లీగల్ టెండర్. ఇక్కడ చూడండి, ఇది చాలా క్లియర్గా ఆర్బీఐలో లీగల్ టెండర్ అంటే లీగల్గా ఇవి అందుబాటులో ఉన్నట్టే. అయితే ఇక్కడ తాజాగా ఏం చెప్పింది ఆర్బీఐకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కనుక చూస్తే ఇక్కడ 2,000 బ్యాంక్ నోట్లలో 97.6% బ్యాంకింగ్ వ్యవస్థకు రిటర్న్ చేరాయి. ఎప్పుడు ఆ డేట్ ఇచ్చారు మార్చుకోమని. ప్రజల వద్ద ఇంకా కూడా మార్కెట్లో ఎంత ఉందంటే 8,202 కోట్ల విలువైనటువంటి 2,000 రూపాయల నోట్లు ఇంకా ఉన్నాయి మార్కెట్లో. సో ఆ 8,202 కోట్ల విలువైనటువంటి 2,000 రూపాయల నోట్లు ఎక్కడ ఉన్నట్టు అనేది ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఇవి పార్టీల దగ్గర స్టోర్ చేసి పెట్టున్నారు. కొన్ని పార్టీలు ఈ 2,000 రూపాయల నోట్లు పెట్టున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ 2,000 రూపాయల నోట్లని అని కనుక చూస్తే కనుక బ్యాంక్ నోట్ల ఉపసంహరణ ప్రకటన May 19, 2023 చేశారు. అయితే ఆ రోజుకి 3,56,000 కోట్ల విలువైనటువంటి 2,000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఏది దాన్ని ప్రకటన ఉపసంహరణ డేట్ ప్రకటించిన నాటికి. అయితే మార్చి 2024లో ఆ సంఖ్య కాస్త 8,202 కోట్లకు తగ్గింది. ఎందుకు? రిటర్న్ ఇచ్చేశారు మొత్తం. అంటే 2,000 నోట్లను సెప్టెంబర్ 30, 2023లో మార్చుకోవాలని చెప్పి లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది. ఇప్పుడు సెప్టెంబర్ 30వ తారీఖున కోరింది గత ఏడాది. ఆ తర్వాత ఏం చేశారు? మళ్ళీ ఆ గడువును పొడిగించారు. ఎంతకు పొడిగించారు? October 7, 2023 అంటే గత ఏడాది October 7కి పొడిగించారు. October 7 నాటికి గత ఏడాది ఆయా బ్యాంక్ బ్రాంచ్లో నోట్లను డిపాజిట్ చేసి మార్చుకునేటువంటి సదుపాయాన్ని నిలిపేశారు. ఎప్పుడు? October 7 తోటి నిలిపేశారు. అంటే దాని అర్థమైంది గత ఏడాది October 7 నుంచి ఈ 2,000 రూపాయల నోటు చెల్లకూడదు, మార్కెట్లో లేదు.
మార్కెట్లో చల్లకూడదు, మొత్తం ఇచ్చేశారని చెప్తుంది. కానీ అక్టోబర్ 8 గత ఏడాది నుంచి దేశంలోని మొత్తం 19 కార్యాలయాల్లో, ఆర్బీఐ కార్యాలయాల్లో 2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఏర్పాట్లు చేసింది. ఇది అక్టోబర్ 8వ తారీఖు 7కి అయిపోయింది. 7కి ఏ బ్యాంకులైనా కానీ మార్చుకునే వెసులుబాటు కల్పించింది. 8వ తారీఖు నుంచి ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకునేదానికి వెసులుబాటు కల్పించింది. అయితే ఈ 2000 రూపాయల నోట్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఇండియా పోస్ట్ ద్వారా, అంటే పోస్ట్ ఆఫీస్ నుండి ఏదైనా ఆర్బీఐ జారీ చేసే రిజర్వ్ బ్యాంక్ 19 కార్యాలయాలకు పంపించవచ్చు. అంటే 19 మొత్తం 19 ఉన్నాయండి దేశవ్యాప్తంగా ఆర్బీఐ సంబంధించినటువంటి బ్రాంచ్లు కానీ కార్యాలయాలు కానీ. వాటిల్లో మార్చుకోవచ్చు, ఇప్పటికి కూడా మార్చుకోవచ్చు అని చెప్పి లీగల్గా ఉంది. వాటిలో ఏమేమి బ్రాంచ్లు ఉన్నాయి? అహ్మదాబాదు, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగపూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఈ బ్రాంచ్లు ఉన్నాయి. సో ఇప్పటికి కూడా ఈ బ్రాంచ్ల్లో 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసేది లేదా మార్చుకునేటువంటి వెసులుబాటు ఉంది. సో ఈ 19 దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 19 ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్ళి మార్చుకునేటువంటి స్తోమత కానీ మార్చుకునేటువంటి వెసులుబాటు కానీ మామూలు వాళ్ళకి అంతగా ఉండదు. కానీ ఎవరికి ఉందంటే ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి ఉంది. అందుకే కంటైనర్లలో ఆ ఆర్బీఐ కార్యాలయాలకి తీసుకువెళ్ళి ఆ 2000 రూపాయల నోట్లను ఇచ్చేసి వాటికి బదులుగా డబ్బు తీసుకొచ్చుకుంటున్నారు. అవే కంటైనర్లు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. తాడేపల్లిలో కనిపించినటువంటి కంటైనర్ కానీ, ఇడుపులపల్లిలో కనిపించినటువంటి కంటైనర్ కానీ, వీటి వెనక ఉన్నటువంటి రహస్యం ఇదేనంటూ ఇప్పుడు సరికొత్త ప్రచారం సోషల్ మీడియాలో బయలుదేరింది. అంటే 2000 రూపాయల నోట్లు ఇప్పటికి కూడా 8,000 కోట్లకు పైగా విలువైనటువంటి ఉన్నాయి అని అంటే అవి ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కంటైనర్లో ఆర్బీఐ కార్యాలయాలకు పంపించి అక్కడి నుంచి మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే లీగల్గా ఇవాళకి కూడా 2000 రూపాయల నోటుకు సంబంధించి మార్పు చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి ఈ గేమ్లో మరి రిజర్వ్ బ్యాంక్ కూడా సహకరిస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో లీగల్గా ఇప్పుడు కూడా మార్చుకోవచ్చు అని చెప్తుంది. సో లీగల్గా ఆర్బీఐ బ్రాంచుల్లో 19 బ్రాంచెస్లో మార్చుకోవచ్చు. సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ పార్టీలు ఈ 2000 రూపాయల నోట్లని కంప్లీట్గా మార్చుకునే అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఇప్పుడు కడప నుంచి కానీ లేదా తాడేపల్లి నుంచి కానీ వెళ్ళినటువంటి ఈ కంటైనర్ లోడ్లు అహ్మదాబాద్ వెళ్ళాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కాదు తిరువనంతపురం వెళ్ళాయని మరికొంతమంది చెప్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళాయి అనేది మరికొన్ని రోజుల్లో తేలేటువంటి అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.